జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో ఉన్నటువంటి స్నానానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, వేడి నీళ్లతో స్నానం చేయవచ్చా చేయరాదా, ఏ సమయాల్లో వేడి నీళ్లతో స్నానం చేయవచ్చో, ఉపవాస దీక్షలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో పరిశీలిద్దాం. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎటువంటి దోషము ఉండదని బ్రహ్మాండ పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. బ్రహ్మాండ పురాణం ఏం చెప్తుందంటే, వేడి నీళ్లతో స్నానము విశేషమైనటువంటి శుభ ఫలితాలని కలిగింపజేస్తుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. నదీ స్నానం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. నదీ స్నానం చేయలేనప్పుడు చన్నీటి స్నానం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. చన్నీటి స్నానం కూడా ఆరోగ్యరీత్యా చేయలేని పరిస్థితులు ఎదురైనప్పుడు వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎటువంటి దోషము ఉండదని ప్రామాణికంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. పుట్టినరోజు మాత్రం గోరువెచ్చని నీళ్లతో కానీ చన్నీళ్లతో కానీ స్నానం చేస్తే మంచిది. అయితే ఆరోగ్య సమస్యలుంటే పుట్టినరోజు కూడా వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎటువంటి దోషాలు ఉండవని కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే వేడి నీళ్లతో స్నానము ఏ రోజుల్లో చేయకూడదో కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఆ రోజుల్లో మాత్రం సాధ్యమైనంత వరకు వేడి నీళ్లతో స్నానాన్ని ఆచరించరాదు. ప్రత్యేకమైనటువంటి ఆ రోజులు ఏంటంటే, సప్తమి తిథి ఉన్న రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు. ఈ 3 తిథుల్లో వేడి నీళ్లతో స్నానం చేయరాదని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. జాతా శౌచం ఉన్నప్పుడు వేడి నీటి స్నానం చేయరాదు. అంటే శిశువు జన్మించినప్పుడు ఎవరికైనా జాతా శౌచం అని ఉంటుంది. అది ఉన్న రోజుల్లో కూడా వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. ఆ తర్వాత మృతా శౌచం, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మృతా శౌచం ఉంటుంది. ఆ మృతా శౌచం ఉన్న రోజుల్లో కూడా వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. అదేవిధంగా ఎవరైనా సరే సంక్రమణ జరిగిన రోజు వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. సంక్రమణ జరిగిన రోజు చన్నీళ్లతో స్నానం చేస్తేనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తద్దినం గృహంలో ఉన్న రోజు కూడా వేడి నీళ్లతో స్నానం చేయరాదు. ఎక్కడైనా అశౌచం ఉన్న గృహానికి వెళ్ళి మీరు ఇంటికి వచ్చినప్పుడు కూడా వేడి నీళ్లతో కాకుండా చన్నీళ్లతోనే స్నానాన్ని ఆచరించాలి. కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజులలో మాత్రమే వేడి నీళ్లతో స్నానాన్ని ఆచరించరాదు. మిగిలిన రోజుల్లో శరీరం సహకరించకపోతే వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎటువంటి దోషము లేదని బ్రహ్మాండ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే ఉపవాసం ఉండేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎవరైనా సరే ఉపవాసం ఉండేవాళ్ళు ఏ ప్రత్యేకమైన పర్వతిథుల్లో ఉపవాసం ఉంటున్నా సరే ముందు రోజు రాత్రి పలహారం తీసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచిది. అటువంటి ఉపవాసం పూర్తి ఫలితాలు ఇస్తుంది. ఉపవాసం ఉన్న రోజు అసత్యం చెప్పకూడదు, సత్యం మాత్రమే మాట్లాడాలి. అలాగే ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజు క్షమాగుణం ఉండాలి. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే క్షమించగలగాలి. అలాగే దయ కలిగి ఉండాలి. సర్వ ప్రాణుల పట్ల ఉపవాసం ఉన్న రోజు దయను కలిగి ఉండాలి. శుచిత్వం ఉండాలి. శారీరక శుచిత్వం, మానసిక శుచిత్వం రెండూ కూడా ఉపవాసం ఉన్న రోజు తప్పకుండా ఉండాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. గర్వం ఉపవాసం ఉన్న రోజు ఉండకూడదు. అలాగే ఉపవాసం ఉన్న రోజు కన్నీరు పెట్టుకోకూడదు. సంతోషంగా ఉండాలని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కన్నీరు పెట్టుకుంటూ ఉపవాసం ఉంటే ఎటువంటి ఫలితము ఉండదు. కాబట్టి ఉపవాసం ఉన్న రోజు ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి. అలాగే ఉపవాసం ఉన్న రోజు కోపం పనికిరాదు, ప్రశాంతంగా ఉండాలి. ఏ దేవతకు సంబంధించి మనం ఉపవాసం చేస్తున్నామో ఆ దేవతకు సంబంధించిన మంత్రజపం చేస్తూ ఉపవాసం ఉంటే ఫలితం రెట్టింపు అవుతుంది. అలాగే ఉపవాసం ఉన్న రోజు భోజనం చేశాక తాంబూల స్వీకరణ చేయకూడదు, తాంబూలం వేసుకోకూడదు. అదేవిధంగా ఉపవాసం ఉన్న రోజు సుగంధ ధారణ చేయకూడదు. బ్రహ్మాండమైనటువంటి పరిమళ ద్రవ్యాలు శరీరానికి రాసుకోకూడదు. ఉపవాసం ఉన్న రోజు క్షురకర్మ చేయించుకోకూడదు. అలాగే ఏ రోజైతే ఉపవాసం ఉంటామో ఆ రోజు పగలు నిద్రించరాదు. ఇవన్నీ కూడా మనకు పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఉపవాసం ఉన్న రోజు ఏవి చేయవచ్చో కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఉపవాసం ఉన్న రోజు కందమూలాలు ఆహారంగా స్వీకరించవచ్చు, పండ్లు తినవచ్చు, పాలు స్వీకరించవచ్చు. ఔషధాలు ఉపవాసానికి భంగం కాదు. ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే ఔషధాలు స్వీకరించవచ్చు. అది ఉపవాసానికి ఎట్టి దోషము
అవ్వదు అని చెప్పి కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఉపవాసం ఉంటే ఉపవాసం ఉన్న రోజు ఈ నియమాలన్నీ పాటిస్తేనే ఉపవాసం వల్ల కలిగే ఫలితం సంపూర్ణమవుతుందని అన్ని ప్రామాణిక గ్రంథాలు పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వేడి నీళ్లతో స్నానంలో ఉన్నటువంటి అంతరార్థము, ఏ రోజుల్లో వేడి నీళ్లతో స్నానం చేయకూడదో, అదేవిధంగా ఉపవాసం ఉండేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో వీటన్నిటినీ తెలుసుకుంటూ ఆచరించినట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి, గణపతి ఆరాధన సంకష్టహర చతుర్థి రోజు చేయటం వల్ల కలిగినటువంటి అద్భుతాలేంటో, గణేష పురాణం ప్రకారం సంకష్టహర చతుర్థి తిథికి ఉన్నటువంటి మహిమలేంటో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. వేదమంత్రములు అంటే కేవలం శబ్దములు కావు, మంత్ర చైతన్యములు దేవతలు గనక వేద మంత్రములే దేవతాకృతులు ధరించి తపస్సును ఆచరించే శ్వేతద్వీప వైకుంఠంలో. అప్పుడు నేను వారిని అనుగ్రహించి ఆ అనుగ్రహంతో వాళ్ళకి నేను ప్రసన్నోభూత్ సహస్రపాత్, వాళ్ళకి నేను సహస్రపాత్ సహస్రాక్ష అన్నట్లుగా వేల కొలది పాదములతో, వేల కొలది హస్తములతో, వేల కొలది వదనములతో విరాట్ రూపుడుగా సాక్షాత్కరించాను. ఎవరికండి? వేదములకు, శృతులకు. వాళ్ళకి నన్ను గోచరించి మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాను వేదములకు. అయితే వాడు స్త్రీలా పురుషుల పక్కన పెట్టండి, దేవతలంతే. వారు స్వామిని స్తుతిస్తున్నారు. వేదములు చేసిన విష్ణుస్థుతి లేదా కృష్ణస్థుతి. ఎంత రమ్యమైన శ్లోకం అంటే కొన్నేనా చెప్పును మనం ధన్యులమైపోతాం. వాంగ్మనోగోచరాతీతం తతో నజ్ఞాయతేతు తత్ ఆనందమాత్రమితి యద్వదంతీహ పురావిదః. అత్యద్భుతమైన మాటలండి ఇక్కడ. నిజానికి కృష్ణభక్తి పూర్ణంగానే ఉండాలి, నిర్మలమైనటువంటి పాండిత్యంగానే ఉండాలి. ఈ రెండూ ఉంటే మాత్రం ఇందులో శ్లోకాన్ని ఆస్వాదిస్తూ కూర్చుంటామే తప్ప మరో అవస్థలోకి వెళ్ళం. అలాంటి శ్లోకములు ఇక్కడ. అందుకే భగవద్భక్తి కలిగిన వారికి, నిజమైన శ్రద్ధ కలిగిన వారికి అమృతప్రాయమైన శ్లోకములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఈ గోపీయూథ వర్ణనే అత్యంత రహస్యం. వ్యాసభాగవతంలో గోపికలు అని చెప్పారు, వాళ్ళ భాగ్యవంతులు అని చెప్పారు. ఆ భాగ్యాన్ని ఉద్ధవాదులే కీర్తించారు. వారు అసలు ఏమిటో ఇక్కడ చెప్తున్నారు గర్గభాగవతంలో. అందుకే ఒకదానికొకటి పరిపూరకం అవుతోంది గర్గభాగవతం, వ్యాసభాగవతం కూడా. వాంగ్మనోగోచరాతీతం తతో నజ్ఞాయతేతు తత్. స్వామి, నువ్వు వాక్కుకి మనస్సుకు అతీతమైన వాడివి. ఇది మొదటి మాట. అంటే మాటకు అందనివాడు, మనసుకు అందనివాడు అని స్తోత్రం చేస్తున్న వారు ఎవరు? వేదాలు. వేదములు అంటే వాక్కులేగా, అది అనమాట ఇక్కడ అర్థం. వాక్కులైన దేవతలే అంటున్న మాట ఏమిటంటే నువ్వు వాక్కులకు దొరకవు, మనస్సుకు దొరకవు అని చెప్పారు ఇక్కడ. అంటే మాకు కూడా దొరకవు. వేదముల చేత పరమాత్మ తెలియబడతాడు కానీ వేదముల చేత తెలియబడ్డు. రెండూ అదే. వేదైశ్చ సర్వై రహమే వేద్య అని చెప్పినటువంటి స్వామి శృతీనామపి అగమ్య, వేదములకు కూడా దొరకడయ్యా అన్నారు ఇక్కడ. అంటే అర్థం, వేదములు పరమాత్మని నీకు కోసం చెప్తాయి కానీ వేదములు పరమాత్మని పూర్ణంగా చెప్పలేవు. అది ఎందుకంటే ఆయన మాటకు అందనివాడు. పదార్థమైతే మాటకు అందుతుంది, పరమార్థం మాటకు అందదు. అది పరమాత్మ ఎప్పుడు మాటకు అందడు. మరి పరమాత్మ గురించి ఎందుకు చెప్పుకోవడం అంటే మాటకు అందడం అని తెలుసుకోవడం కోసం చెప్పుకోవాలి. మాటకందని పరమాత్మని మాటలతో తెలుసుకోలేవు, సాధనలో దిగు, అనుభూతికి ప్రయత్నించు. మాట ఎందుకంటే నీకు సాధనలోకి దింపి పరతత్వంపై ఒక అవగాహన కలిగించి శ్రద్ధను కల్పించి నీకు తన మార్గంలో ప్రవేశింపజేయడం వరకే మాట. దాన్ని పట్టుకుని నువ్వు ఆ శృతిని అనుసరించి సాధన చేస్తే పరమాత్మ లభిస్తాడు. అందుకే మాటకు దొరకవయ్యా అని మాట చెప్పారు ఇక్కడ. అటువంటి మాటకు దొరకని వాడు అసలు స్వరూపం ఏమిటి? మాటల్లో చెప్పగలమా? మాటకు అందని వాడు అసలు స్వరూపం ఏమిటి అంటే చెప్పలేం కదండి, మీరే చెప్పచ్చు. అసలు స్వరూపం ఏంటంటే ఆనందమాత్రమితి. ఆనందమాత్రం, ఆ మాత్రం అనే మాటలు ఉంది బలమంతా కూడా. భగవంతుడు ఆనందమాత్రం, ఆనందం మాత్రమే. ఎంత బాగున్నదో అంటే మరేం కలియట్లేదు ఇక్కడ. శుద్ధమైన ఆనంద స్వరూపుడు. ఆనందాదేవ కల్విమాన భూతాని జాయంతే అంత స్ఫురణకు రావాల్సిందే. తద్రూపం దర్శయాస్మాకం యదిదేయో వరోహినః శృత్వైతద్దర్శయామాస సంలోకం ప్రకృతి పరం. అలాంటి వనోవాక్కులకు అతీతమైన నీ స్వధామాన్ని అంటే నీ పరంధామాన్ని మాకు చూడాలనుంది. ఇది అడిగారు వాళ్ళు. పైగా అది ఎలాంటిది అంటే కేవలానుభవానంద మాత్రమక్షరమవ్యయం.
అది ప్రకృతేహ పరం మొదటి విశేషణం. ప్రకృతికి అతీతమైనది. ఎందుకంటే మనం మాట్లాడే సమస్త విషయములు ప్రకృతి లోపలవే. ఎన్ని కబుర్లు చెప్పినా ప్రకృతి లోపలవే. జీవులు, ప్రకృతి, ఈ రెండిటి గురించి కొంత మనకు అవగాహన ఉంటుంది. ఈయన ఈ రెండిటికి అతీతుడు. అందులో ఈ అపర అని రెండు విధాలుగా ప్రకృతిని విభాగం చేస్తే పరాప్రకృతి జీవుడవుతాడు, అపరాప్రకృతి పంచభూతాత్మకమైనది గోచరిస్తుంది. కానీ పంచభూతాత్మకంగా గోచరించేదంత అపరాప్రకృతి, పరాప్రకృతి జీవుడయ్యాడు. ఈయన ప్రకృతికి అతీతుడు కదా భగవానుడు. అంటే ఏ ప్రకృతికి అతీతుడు? పరాప్రకృతికి అపరాప్రకృతికి కూడా అతీతుడు. ఎవడైతే క్షరమైన అపరాప్రకృతికి అక్షరమైన పరాప్రకృతికి అతీతుడో అతను పురుషోత్తముడు అంటారని గీతలో 15వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు. ఇక్కడ కనుకనే అపరాప్రకృతిని క్షరము అంటారు, పరాప్రకృతిని అక్షరము అంటారు. అక్షరుడు అంటే జీవుడు. జీవుడికి నాశనం లేదు కదా, కాబట్టి జీవుడు అక్షరుడయ్యాడు. ప్రకృతి పరిణామ పేశలం గనక అది అపరాప్రకృతి అయింది. ఇక్కడ ఈ రెండింటికి అతీతమైన, అందుకే ప్రకృతేహ పురుషాత్పరం అనేటువంటి మాటలో కూడా స్పష్టం ఉంది. అదే ఇక్కడ ప్రకృతేహ పరం అని చెప్పడంలో మొదటి లక్షణం ఆ పరంధామం ఎలా ఉంటుంది? ప్రకృతేహ పరం. రెండవది కేవల అనుభవానంద మాత్రం. ఇలాగుని వివరింపలేను, చాలా సానుభవైక వేద్యమి అంటారు. కేవల అనుభవైక వేద్యమే పరతత్వం తప్ప కబుర్లు కాదు. అందుకే మాటలతో చెప్పేవాళ్ళు కొందరు, మాటలు వినేసేవాళ్ళు కొందరు అక్కడే ఆగిపోతున్నారు. అది అనుభవైక వేద్యమే అనే చెప్పాలి ఇక్కడ. అంటే మాటలతో చెప్పలేమని ఎన్ని మాటలతో చెప్తున్నారండి వేదములు ఇక్కడ. కేవల అనుభవానంద మాత్రం, అక్షరం అవ్యయం. అక్షరం అనే మాట అసలు వర్తించేది దానికే, అంటే నాసరహితం. అవ్యయం అంటే తరుగుదల లేనిది, పైగా స్త్రీ నపుంసకాది భేదములు లేనటువంటిది. అలాంటి ధామం అది. ఆ ధామాన్ని ఒక్కసారి పరమాత్మని చూపించమని అడిగితే ఆయన దర్శింపజేశాడు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. గురుగ్రహ అనుగ్రహం కోసం తప్పనిసరిగా మేధాకారక సంపత్తితో తులతూగేటువంటి ఆ యొక్క శివపరమాత్మను ఎవరైతే గురుగ్రహ రీత్యా దక్షిణామూర్తి హోమాన్ని గనక నిర్వహించినట్లయితే విద్యార్థులకు విద్యలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తాడు ఆ యొక్క దక్షిణామూర్తి స్వామివారు. దక్షిణామూర్తి స్వామికి సంబంధించినటువంటి హోమం గురువారం నాడు గనక ఎవరైతే ఆ యొక్క శివాలయ ప్రాంగణంలో గనక నిర్వహించి నిర్వహణ అనంతరం ఆ యొక్క విభూతిని గనక నుదుట ధరించి మూల మంత్రాన్ని గనక 108 సార్లు అనుష్ఠానం చేసినట్లయితే విద్యార్థులు తాము అనుకున్నటువంటి రీతిలో విజయ పరంపరను కొనసాగించుకోవడానికి ఆస్కారాన్ని దక్షిణామూర్తి స్వామివారు అనుగ్రహిస్తాడు. ఆయన జ్ఞాన ముద్రతో మన్ని అనుక్షణం కూడాను రక్షిస్తూ ఉంటాడు. మనిషికి కావలసింది జ్ఞానం. అహంకారం లేకుండా జీవిత సత్యాల్ని తెలుసుకోవలసింది అని చెప్పేసి ఆయన తన పాదాల కింద రాక్షసుణ్ణి, అహంకారతత్వంతో ఉన్న రాక్షసుని తొక్కి ఉంచుతాడు. అందుచేత ప్రతి మనిషి కూడాను ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందినప్పుడు ఆ మనిషిలో అహంకారం అనేటువంటిది కనుక వచ్చినట్లయితే అజ్ఞానం అనేటువంటిది వచ్చి తీరుతుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానతత్వంలో వెలుగొంది చక్కటి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి మేధాకారక సంపత్తితో కూడినటువంటి జ్ఞానముద్ర వేసినటువంటి ఆ యొక్క దక్షిణామూర్తి ఆరాధన గురువారం నాడు సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని
ప్రతి ఒక్కరికి కూడా అందిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 6:20. తిథి విధియ సాయంకాలం 5:07 వరకు. నక్షత్రం ఉత్తర ఉదయం 8:18 వరకు. వర్జం సాయంకాలం 5:08 నుంచి 6:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి 11:17 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు. అమృతకాలం రాత్రి 3:13 నుంచి 4:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగనే చాతుర్మాస్య ద్వితీయ అని అంటారు. దీన్ని ఉపనయనంలో నిషిద్ధంగా చెప్పారు. అంటే ఉపనయనం చేసేటువంటి రోజుగా ఇది పనికిరాదన్నమాట. అలాగనే ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయుడిని అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా విశిష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. సంపద సిద్ధిస్తుంది, సంపదను రక్షించుకునే మార్గం తెలుస్తుంది, సంపదను సద్వినియోగం చేసే బుద్ధి కుశలత ఏర్పడుతుంది. అలాగనే ఈ అనఘాదేవిని పూజించడం ద్వారా పాపము లేకుండా, అంటే ధన సంపాదనలో మనకు పాపం రాకుండా మంచి మార్గంలో ధనాన్ని సంపాదించే ప్రజ్ఞ పెరుగుతుంది. నేటి ఆణిమిత్యాలు. సత్కార్యమే అత్యుత్తమ ప్రార్థన. అంతటి ధర్మాత్ముడిని మా అన్నయ్యని తిట్టాను, ఇంకెందుకు చచ్చిపోతానన్నాడు. అమ్మ నాయనో మళ్ళీ చచ్చిపోతానంటే మా అన్నయ్యని తిట్టాను, ఇంకెందుకు చచ్చిపోతాను. ఓ పని చేయి, తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టే, అందుకు నిన్ను నువ్వు పొగిడేసుకో, నువ్వు చచ్చిపోయినట్టే. అప్పుడు తనని తాను పొగుడుకున్నాడు, అప్పుడు బతికాడు. ఇన్ని సందర్భాలలో మీరు మహాభారతం చదివితే కృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి నిలబడ్డారు పాండవులు. సైంధవుడి విషయంలో రేపు సాయంకాలంలో సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఉన్నవాడు ద్రోణుడు, మహానుభావుడు, గురువు. ఆ గురువుగారు అద్భుత వ్యూహం రచించేశాడు. ఎంత వెనక్కి పెట్టాడంటే సైంధవుణ్ణి, అసలు సైంధవుడు ఉన్న దరిదాపులకి సూర్యాస్తమయం వేళకి అర్జునుడు వెళ్ళలేదు. అంత పెద్ద వ్యూహరచన చేశాడు. దాన్ని భేదించలేకపోయాడు అర్జునుడు. అయిపోయింది, సూర్యాస్తమయానికి వేళ అయిపోయింది. అది అయిపోయిందా, అర్జునుడు శరీరం విడిచిపెట్టేయాలి. సైంధవుణ్ణన్నా చంపుతాను, నేనన్నా చితిలో ప్రవేశిస్తానన్నాడు. వెంటనే అర్జునుణ్ణి రక్షించడం కోసమని ఒక మాయామేఘాన్ని సృష్టించి సూర్యుడికి అడ్డుపెట్టాడు. సూర్యాస్తమయం అయిపోయింది అని ఎవరో కేకేశారు. అంతే, అమ్మయ్యా అయిందా అని సైంధవుడు తలెత్తి చూశాడు పైకి. వెంటనే మేఘాన్ని పక్కకి తీసి అడిగో కనపడుతున్నాడు, కొట్టే సైంధవుడిని అన్నాడు. బాణం వేసి కొట్టాడు, తల తెగిపోయింది. ఆ తల ఎవరు కొట్టాడో వాడు చచ్చిపోతాడు, వాడి తల 1000 వక్కలైపోతుంది, నీ తల తెగిపోతుంది. అందుకని కింద పడకుండా బంతులాడు పాశుపతాస్త్రంతో అన్నాడు. పాశుపతాస్త్రం వేసి బంతులు ఆడుతూనే ఉన్నాడు. అలాగా
ఎంతసేపు బంతులాన్నిలా ఈ తలకాయతో ఎప్పుడు కింద పడాలన్నాడు. అది పాశుపతాస్త్రం కనుక సంకల్పం చేసి హిమాలయ పర్వతాలలో ఇతనిని కన్న తండ్రి తపస్సు చేస్తున్నాడు, అతని ఒళ్ళో పడేటట్టు కొట్టన్నాడు. ఆయన ఒళ్ళో పడేటట్టు కొట్టాడు. ఆయన తపస్సులో ఉన్నాడు, ఒళ్ళో పడింది తల. కళ్ళు తెరిచి చూశాడు, తల ఒకటే ఉంది. తలని కింద పడేశాడు. ఎవడు తల కింద పడేటట్టుగా కొడతాడో వాడి తల 1000 వక్కలవుతుంది, తండ్రి తల 1000 వక్కలైపోయింది. ఎందుకు అలా అయిందని అడిగాడు అర్జునుడు. వాడి తండ్రి ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, వీడి తల తెంపేటటువంటి వాడు ఒకడు పుడతాడు అని. తండ్రి కొడుకు మీద వ్యామోహంతో ఒక మాట అన్నాడు, ఎవడు వీడి తల తెంపుతాడో వాడి తల 1000 వక్కలైపోతుందన్నాడు. కాబట్టి నువ్వు తెంపేస్తే, నువ్వు పడగొట్టేస్తే ఆ తలని నీ తల 1000 వక్కలైపోతుంది. శాపం ఇచ్చిన వాడే కింద పారేస్తే వాడి తల 1000 వక్కలైపోతుంది. అదే వాడి ఒళ్ళో పడెట్టుకోవటమన్నాను అన్నాడు. నిజంగా మహానుభావుడు త్రికాలవేది కనుక, అన్ని తెలిసున్నవాడు కనుక, పరమ భక్తికి వశుడైపోయినవాడు కనుక, ఆ భక్తికి వశుడై సర్వకాలముల యందు పాండవులను ఆదుకున్నాడు కనుక, దాని వలన పాండవులు మహాభారతంలో రక్షింపబడ్డారు తప్ప, లేకపోతే ఆయన భక్తపరతంత్రుడు కాకపోతే, భక్తికి కట్టబడ్డవాడు కాకపోతే అసలు మహాభారత యుద్ధంలో అంత పెద్ద కౌరవ సైన్యం యొక్క పీచ మణచడం అంత తేలికైనటువంటి పనే. అందుకే అంటాడు నారదుడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, కృష్ణుని ఎందే ఐక్యం అవుతారు. అందుకే కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునన్ కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రించి శిశుపాల ముఖ్య నృపతులు, శత్రుత్వంతో శిశుపాలాదులు పట్టుకున్నారు. సంబంధులై వృష్ణులు, మా బంధువు అని వృష్ణువంశం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు, నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, ప్రేమతో మీరు పట్టుకున్నారు, భక్తి మేము భక్తితో పట్టుకున్నాం. ఇది చక్రింగంటివి ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర. ఏ భావంతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకున్నవాడు కృష్ణుని ఎందే లయమైపోతాడు. మిగిలిన భావాలతో పట్టుకోవడం ప్రమాదకరం. బతికినంత కాలం చచ్చిపోయినప్పుడు బతుకుతాడు. కంసుడు బతికుండి ఏం సాధించాడు? ఎప్పుడూ భయమే. భక్తితో ఉన్నవాడు భక్తితో బతికి భక్తితో ఈశ్వరుని యందు ఐక్యమైపోతాడు. అందుకే భక్తి ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి లక్షణం. అందుకు చెప్తున్నారు భాగవతంలో, జ్ఞానులచే మౌనులచే యోగులచే దాన సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. భక్తియుతుల చేత కట్టబడినట్టుగా ఆ కమలలోచనుడైనటువంటి కృష్ణుడు ఎవరి చేత కట్టబడతాడు? అమ్మ రోటికి కట్టేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఆడుకుంటూ 2 మద్ది చెట్ల మధ్యలోకి ఆ రోటిని లాక్కెళ్ళాడు. ఆ 2 మద్ది చెట్లు ఈ రోటి చేత బాగా కొట్టబడ్డాయి. ఈ రోటి యొక్క స్పర్శకి, దీని యొక్క ఒత్తిడికి 100 దివ్య సంవత్సరముల నుండి పెరిగినటువంటి వృక్షములవి. అవి పెళపెళ ధ్వనులతో నేల కూలిపోయి అందులోంచి 2 దివ్య పురుషులు ఆవిర్భవించి వాళ్ళు కృష్ణ పరమాత్మతో చెప్పారు, ఆయనకి తెలియదని కాదు, మేమిద్దరం నలకూబర మణిగ్రీవులం, కుబేరుని యొక్క కుమారులం. కుబేరుడికి పరమశివుడి చెలికాడు. పరమశివుడి యొక్క అండ ఉందని, ఐశ్వర్యం ఉందని అహంకారం పొంది అక్కడ ఉన్నటువంటి ఆకాశగంగా జలాలలో గంధర్వ కాంతలతో కలిసి ఆడుతూ పాడుతూ జలక్రీడ చేస్తూ గడుపుతున్నాం. ఈలోగా మహానుభావుడైనటువంటి నారద మహర్షి అటుగా వచ్చారు. అంతటి మహానుభావుడు అటుగా వస్తున్నప్పుడు స్నానం చేస్తూ కనపడకూడదని గబగబా గంధర్వకాంతలు పైకెక్కి ఒంటికి బట్ట కట్టుకుని ఆయనకి నమస్కరించారు. మేము కన్ను మిన్ను కానక దిగంబరులుగా వెళ్ళి ఒడ్డున నిలబడి నారద మహర్షిని దర్శనం చేశాం. ఒరే, మీకు బట్టలు ఎందుకురా, సంస్కారం ఎందుకురా, చెట్లు అయితే బట్ట లేకుండా నిలబడతాయి. చెట్టుగా పుట్టడంలో ఉన్న కష్టం ఏమిటో మీకు తెలిసి రావాలి. దానికే వచ్చి ఏనుగు వరుసుకొని పట్ట రాలిపోతున్నది తప్పుకోలేదు. కాకి నెత్తి మీద కూర్చుని రెట్ట వేసినా తప్పుకోదు. చుట్టూ అగ్నిహోత్రం వచ్చేస్తున్నా సరే అడుగు తీసి పక్కకి వెయ్యలేదు. తనని గొడ్డలి పెట్టి నరికేస్తున్నా సరే, కాళ్ళు తెగిపోతున్నా సరే కదపలేదు. చెట్టుగా పుట్టడం ఎంత బాధో చెట్టుకు తెలుసు. అందుకే బట్టలు లేకుండా నిలబడ్డారు కనుక చెట్లగా పుట్టండి, వెళ్ళి నందవ్రజంలో పుట్టండి.
అక్కడ 100 దివ్య సంవత్సరములు ఉండండి. ఒకనాడు పరిపూర్ణావతారంగా కృష్ణుడు వస్తాడు. ఆయన పాద స్పర్శ చేత మీకున్నటువంటి శాపము విమోచనమవుతుందన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శాంతంగా భక్తుడిని చూసి పక్కపక్క ఒక పరి నవ్వి తృప్తిగా భోజనం చేయసాగాడు. ఇంకా కాస్త ఉంది, చేస్తున్నాడు, తింటున్నాడు. ఈ నిర్లక్ష్యాన్ని చూసి రాక్షసుడికి కడుపు మండిపోయింది. భరించలేకపోయాడు. ఉండిన సాంబారంతా తినేశాడు, కూరలన్నీ తినేశాడు. భయంకరంగా గర్జించాడు ఒక్కబారి. ఆకలి అవుతూ ఉన్నది నాకన్ను, నువ్వు తినే నా ఎదురు నువ్వు తింటున్నావురా, అయ్యో. 2 చేతులు పైకెత్తాడు. భీముడి మీదకు తింటూనే ఉన్నాడు, నాకుతూనే ఉన్నాడు. వీడికి అస్సలే పట్టించుకోకుండా తింటున్నాడు. ఇంకొక బండి ఉండింది, ఆ బండి వేసుకొని తింటున్నాడు. పరిగెత్తుకొని వచ్చాడు ఒక్కపారి మీదికి. అయినా భీముడు కంగారు పడలేదు, తింటూనే ఉన్నాడు. తినటం ఆపలేదు. అని కూరలు తింటున్నాడు. ఇప్పుడు కూరలు వదిలేశాడు కదా, ఇప్పుడు కూరలు తింటున్నాడు. పెద్ద 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 కూరలు అవి అట్లట్లే వేసేశారు. గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయని అట్లే, గుమ్మడికాయ, సొరకాయ, బీరకాయ, కట్లకాయ, పొట్లకాయ అట్లా వేసేశారు. ఒకటి తరగలేదు. అన్నీ ఇంతింత లావుతోనే వేశారు. మునక్కాయలు, శనక్కాయలు, పునక్కాయలు అన్నీ అట్లే వేసేశారు. అట్లట్లే తింటున్నాడు. చాలా ఆనందం అయిపోయింది. అప్పుడు భీముడు అనుకున్నాడు, మా ఇంట్లో తరుగుతారు, ఇక్కడేం తరగట్టుకోకుండా పెద్ద పెద్ద గుమ్మడికాయలు, అబ్బోబ్బోబ్బోబ్బా అని వేసి ఆ గుమ్మడికాయని లటకా పటకా తిన్నాడు. ఎన్నో బండ్లు మరి పొటాటోస్ వేశారు. ఆ పొటాటోసు, టొమాటోసు ఇవన్నీ వేశారు. ఒకటే అవి, అది సాంబారు, సూపు ఒకటి తెలియటం లేదు. ఆయన తినిందే. వీడికేమో విపరీతంగా వాసన వస్తుంది, తట్టుకోలేకపోతున్నాడు వీడు బకాసురుడు. వచ్చి ఒక్కపారి తినటం మాత్రం ఆపలేదు. వాడు వచ్చిన పక్కలో నిల్చున్నాడు, లెక్క చేయలే. వాడు వచ్చింది కూడా లెక్క చేయలే, పరలే అనుకున్నాడు. రాక్షసుడు కోపాన్ని తట్టుకోలేకపోయాడు. వెనుక వైపు నుంచి వచ్చాడు ఒక్కపారి. పైకి ముందు వచ్చాడు, ఏమి పట్టించుకోలే. వెనక వచ్చాడు, 2 చేతులు బిగించి భీముడు వీపు మీద గట్టిగా దడారని కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు అబ్బా పట్టుకుండింది, అబ్బా పట్టు చలించింది, అబ్బా బాగా గుద్దాడు. దెబ్బకు భీముడు చలించలేదు. కొంచెం పట్టుకుందట వీపు, సరిపోయిందట. లటక్ అబ్బా అనుకో, చలించలేదు. కొద్దిగా కూడా కదలలేదు. రాక్షసుడి వైపు చూడలేదు కూడా. తినటం ఆపలేదు. భీముడి ప్రవర్తన చూసి రాక్షసుడికి పిచ్చెక్కినట్లయిపోయిందట. ఇదేంటి ఇంత పెద్ద గుద్దినా కూడా లటక్ అబ్బా సరిపోయింది అనుకున్నాడు. ఏం చేసినా చెట్టుని పీకి భీముడిని కొట్టాలనిపించింది. వాడు చెట్టు కోసం పరిగెత్తాడు. తీసుకురావాలి కదా చెట్టు కోసం పరిగెత్తాడు. ఇంతలో భీముడి భోజనం అబ్బా పూర్తి. ఆ చిన్న బండి పూర్తి ముగించాడు. పెద్ద బండి ఎప్పుడో ముగించాడు, చిన్న బండిని కూడా ముగించాడు. సాంబార్నంతా నాకి పెట్టి సాంబారు చూశాడు. ఈ కాస్త వేస్తే ఏమయ్యేది వాడికి. పెద్ద పెద్ద గంగాళాలు అవి. ఒక 10-12 మంది ఈత కొట్టచ్చు దాంట్లో, అట్లా ఉన్నాయి గంగాళాలు. దాంట్లో సాంబారు 10-12 మంది ఒకటే పారి ఈత కొట్టచ్చట. అంతమంది, అంత సాంబార్, అంత పెద్ద పెద్ద గంగాళాలు. అది ఎంత పెద్ద బండి ఉండొచ్చు, అది ఎంత పెద్ద దున్నపోతలు ఉండొచ్చు దాన్ని తీసుకురావటానికి. చూడండి, దాంట్లో తొంగి చూసి ఇంకా కాస్త సాంబార్ వేసి ఉంటే బాగుండు కదా అనుకున్నాడట. ఇంకా చాలేదు మా ఆయనకి. అప్పుడు నీళ్లు పెట్టారు. నీళ్లు తాగి నీళ్లు కూడా ఒక చుక్క కూడా మిగిలించలేదు. మెల్లగా అబ్బా లేచాడు, పైకి లేచాడు. ఒళ్ళు ఒక పారి విదిలించుకున్నాడు. బట్ట సరిచేసుకున్నాడు. కొంచెం పిట్ అయిపోయింది పంచ, కొంచెం వదిలేసుకుని కొంచెం లూజ్గా కట్టుకున్నాడు. నడుము మీద చేతులు పెట్టుకున్నాడు ఒక్కపారి. అబ్బా యుద్ధానికి తయారై నిలబడ్డాడు. రారే అని. ఇంతలో బకాసురుడు చెట్టు పీకొని వచ్చాడు. ఎత్తుకొని వెళ్ళాడు చెట్టు, అంత పెద్ద చెట్టు. పరుగున వచ్చేశాడు. భీముడిని కొట్టబోయాడు. భీముడు ఆ చెట్టును ఎడమ చేత్తో పట్టుకొని నవ్వుతూ దాన్ని తేలిగ్గా క్రిందికి పడగొట్టాడు. రాక్షసుడికి అవమానం అయిపోయింది. ఆ చెట్టు నేను ఇట్లా పెట్టి కింద తులసి చెట్ల కింద వేశాడు. వరుసగా చెట్లు పీకి భీముడి మీదకి విసిరేశాడు. చాలా చెట్లు పీక్కొచ్చాడు. ఆ చెట్లన్నీ ఎడమ చేత్తో పారేసుకుంటున్నాడు. భీముడు కూడా ఆ చెట్లు రాక్షసుడి మీదకు విసిరేశాడు. మళ్ళీ తీసి దాన్నే విసిరేస్తున్నాడు. ఇంకేం చేస్తావు, తినటానికి అయ్యలేదు, వేశాడు. అలా వారి మధ్య కొంతసేపు
వృక్షయుద్ధం భయంకరంగా జరిగింది. బకుడు తన పేరును గట్టిగా చెబుతూ భీముడి మీదకు దూకి తన చేతులతో భీముడిని గట్టిగా పట్టుకున్నాడు. నేను బకాసురుణ్ణి తెలుసా? భీముడు కూడా ఆ నరమాంస భక్షకుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒక్కపారి నీతో పారి కౌగిలించుకుంటాడు రా, నీ ముళ్ళ పందిలాగా ఉంది నీ శరీరము. వాడి ఎముకలు విరవటం ప్రారంభించాడు. అట్లా ముళ్ళ పందిలాగా ఎంటుకలంతా విక్కబోసుకొని ముళ్ళ పందిలాగా ఉన్నాయి. అయినా కూడా పర్వాలేదు, వాడికి ఇది లెక్కన భీముడికి. అట్లా కౌగిలించుకొని ఒకటి ఇరిచాడు, ఒక తొట్ట ఇరిచాడు, 2 తొట్టు ఇరిచాడు. ఇది ఏదో కుంఫు కూడా కాదు, ఇది విచిత్రంగా ఉంది ఇది. తర్వాత వాడిని భీముడు చాలాసార్లు నేల మీద ఈడ్చుకుంటూ పోయాడు. కొట్టడం, ఈడ్చడం, పైకి లేపడం, అటు ఇటు లాగాడు. బకుడు తేరుకొని భీముడిని కూడా అటు ఇటు లాగి అలసిపోయాడు. అసలు కొట్టడంలోనే వాడు అలసిపోతూ ఉంటే ఇంకేం చేసేది? కానీ భీముడు మాత్రం అలసిపోలేదు. బాగా ఇప్పుడే తిన్నాను కదా అంటున్నాడు. అబ్బా ఏంట్రా ఎక్కువసేపు కొట్టదురా, అలిగా నేను మళ్ళీ నాకు ఆహారం కావాల్సి వస్తుంది అని మనసులో అనుకున్నాను. అక్కడ వెళితే భిక్షాహారం ఇంత పెడతారు. ఇలా వారి యుద్ధానికి భూమి కంపించిపోయింది. అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ విరిగిపోయాయి. వాడి బలం క్షీణించింది. అంటే భీముడు ఎప్పుడు అనుకుంటే అంత బలం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు. లేకపోతే ఎప్పుడూ ఇట్లే ఉంటే ఈ భిక్ష చాలేదే వాళ్ళకి. అయ్యో పాపం, వీళ్ళు నిజంగా వెళ్ళేవాళ్ళ. ఎప్పుడు అనుకుంటే ఆ విధమైనటువంటి శరీరము, ఆ విధమైనటువంటి బలము, ఆ విధమైనటువంటి ఆకలి కలుగుతుంది. అది పరమాత్ముడి యొక్క వరం. అది ఎప్పుడు అనుకోడు భీముడు. ఎప్పుడైనా ఉపారు అనుకుంటే ఇదే వచ్చింది తాపత్రం. వాడి బలం నిదానంగా ఆ రాక్షసుడిది, బకాసుడిది క్షీణించింది. భీముడి బలం పెరిగిపోసాగింది. భీముడు విజృంభించాడు. ఇంకా చాలు టైం చూసుకున్నాడు. వాడి నేల మీదకి విసిరి కొట్టాడు. టైం చూశాడు, 7:49 కరెక్ట్గా ఉంది ముహూర్తం అని మోకాళ్ళతో గట్టిగా పొడిచాడు. ఒక్కపారి మోకాలితోనే వాడి నడుం విరిచేశాడు. అంతటితో ఆగక వాడి కంఠాన్ని కుడి చేతితో పట్టుగా, ఇప్పుడు కుడి చేయి ఎక్కువ, ఇది ఎడమ చేయి ఎక్కువ ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు మాత్రం ఎందుకు కుడి చేయి ఒప్పుకున్నాడు పాపం. పట్టుకొని ఎడమ చేయి ఉంది కదా మామూలుగా, ఎడమ చేత్తో వాడి కటి వస్త్రాన్ని పట్టుకొని పెళ్ళున వాడి శరీరానికి మధ్యకు ఒక్కపారి విరిచేశాడు. టక్కనట్లా. ఎట్లా విరిచాడు? మామూలుగా బెండకాయ బీరకాయలాగా అలా భీముడి చేతిలో 2 ముక్కలయ్యాయి. ఆ అవుతున్నప్పుడు బకాసురుడు భయంకరంగా అరిచాడట. తట్టుకోలేకపోయాడు. వాడి నోటి నుండి రక్తం వరదలుగా పాకింది. పారిపోయి ఎన్నో రాక్షసులు మనుషులు తిన్నాడు కదా. వాడు గిలగిలా కొట్టుకొని అటు ఒకటి ఇటు ఒకటి విసిరేశాడు. అది కొట్టుకుంటుంది, ఇది కొట్టుకుంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బక సంహారం అవుతున్నది. వాడు గిలగిలా కొట్టుకొని మరణించాడు. కృష్ణాయ పరమాత్మనే నమః. భీముడు బకాసురుడి ప్రక్కటెముకలు విరుస్తూ ఉండగానే వాడు భయంకరంగా అరుస్తూ పడిపోయాడు. అప్పుడే వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బకుడి ఆర్తనాదంతో అడవి ఊరు దద్దరిల్లిపోయింది. అతడి అనుచరులకు, పరివారానికి హడలు పుట్టింది. భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అనుచరులు ఎవరు లేరు. అసలు వీడు వచ్చి అన్నం తింటూ ఉండగానే కొంతమంది చూశారు రాక్షసులు, చిన్నోళ్ళు. భీముణ్ణి చూసి అన్నం తినేదే చూసి పారిపోయారట. అమ్మో మనకు వద్దులే, పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ, మనం ఎందుకు నలిగిపోవటం, ఎక్కడెక్కడన్నా వెళితే ఎక్కడో చూరుకో మనం వెళ్ళిపోవచ్చు అని ఎవరు లేరు అక్కడ. కొంతమంది అలా నిశ్చేష్టులై ఉండిపోయారు, కొంతమంది విగ్రహాలు అయిపోయారు. భీముడు వారిని కూడా ఓదార్చాడు. ఈ రోజు నుంచి ఎప్పుడూ కూడా మీరు మనుష్యులను బాధించకూడదు, రాండ్రా ఇక్కడికి అన్నాడు. ఈ రోజు నుంచి మనుష్యులను బాధించకూడదు, హింసించకూడదు. హింసించిన వారికి ఇదే గతి పడుతుంది. నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను, జాగ్రత్త. ఇక్కడ ఈ ఊరు వాళ్ళు నా పేరు పెట్టి పిలిస్తే నేను ఇక్కడికి వచ్చేస్తాను, నేను ఎక్కడున్నా వచ్చేస్తాను, జాగ్రత్త. ఈ ఊరికంతా మీరే కాపలా ఉండాలా. మీరు ఏదో దున్నపోతులు గిన్నెపోతులు తినుకొని ఉండండి, అంతేగాని మనుషులు మాత్రం ముట్టకూడదు అని నియమం పెట్టి వారిని హెచ్చరించాడు. ఈ రోజు నుంచి అట్లా కొవ్వెక్కిన దున్నపోతులను మాత్రమే తినచ్చు మీరు, అది సాధు దున్నపోతులను తినకూడదు మీరు అని అది చెప్తూ రాక్షసులు భయపడుతూ అలాగే చేస్తాము స్వామి, మీ మాట పాటిస్తాము అని నియమాన్ని ఒప్పుకున్నారు వాళ్ళంతా. ఆ రోజు నుంచి వారందరూ శాంత స్వభావులుగా మారిపోయారు. చూడండి,
రాక్షసుల్నే మార్చేశాడు ఒక్క సెకండ్లో. తర్వాత భీముడు బకుడి శరీరాన్ని మోసుకొని వచ్చి నగరద్వారం వద్ద పడేసి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు. అసలు జరిగిందే తెలీదు. బకుడి బంధువులు మాత్రం తీవ్రంగా అందరూ భయపడిపోయి అక్కడికి పరిగెత్తొచ్చి నలువైపులకు పారిపోయారు. ఇక వద్దే వద్దు, మాకు సంగతే వద్దు అని. భీముడు నెమ్మదిగా ధర్మరాజు వద్దకు చేరి జరిగిన కథనంతా చెప్పాడు. మన మామూలుగా చిన్న శరీరం చేసుకొని జరిగిన కథ అంతా చెప్పి, నా భాగం మిగిల్చారు కదా అన్నాడట. ఏమంటారు, భిక్షకు అప్పుడు తినలేదు కదా, ఆ భాగం మిగిల్చాలి కదా. అన్నయ్య నా భాగం అయ్యో మిగిల్చామప్పా, మేము ఎందుకు తింటాం అని. ఇంతలో తెల్లవారిపోయింది. మాట్లాడుతూ ప్రజలందరూ నిద్రలేచారు. నగర ద్వారం వద్దకు వచ్చారు. అక్కడ రక్తపు మడుగుల్లో చచ్చిపడి ఉన్నటువంటి రాక్షసుని చూశారు, ఆనందించారు. బకాసురుడు ఆశ్చర్యపోయారు. బకాసుడా, చూడండిరా ఫోటో తీసి. అవును బకాసుడే వీడు, అవునా బకాసుడు, నువ్వు చూస్తున్నవాడు బకాసుడు. ఈ వార్తను అందరికీ తెలిపారు. బకాసుడు చచ్చాడు. ఎట్లా చచ్చాడు? అప్పుడు ప్రజలు, బాలురు, స్త్రీలు, వృద్ధులు తండోపతండాలుగా వచ్చారు. బకాసురుడి శరీరాన్ని చూశారు. ఆనందంతో తమ ఇష్టదేవతలను పూజలు చేశారు, నమస్కారం పెట్టారు, సంతోషించారు. అందరూ ఒకచోట గుమిగూడి నిన్నటి రోజున ఎవరి వంతు వచ్చింది అని లెక్కించారు. వీళ్ళంతా ఊరికే ఉంటారా? ప్రజలు ప్రారంభం చేశారు సీడి పని. నిన్నటి రోజు ఎవరంతు వచ్చింది, బ్రాహ్మణుడి వంతు అని తెలియగానే అందరూ ఆయన ఇంటికి వచ్చారు. రకరకాలుగా ప్రశ్నించారు. ఒక్కటా రెండా, మీరెవరు, మీ ఇంటికి ఎవరైనా వచ్చారా, మీకు ఎట్లా, మీరు వెళ్ళాలి కదా, బండి వెళ్ళిందా, అన్నం వెళ్ళిందా, దున్నపోతులు వెళ్ళాయా, గాడిదలు వెళ్ళాయా, మీరు ఏం చేశారు, ఎంతలో వెళ్ళారు, మీరే వెళ్ళారా, మీరు మంత్రం వేశారా, మీరు తంత్రం చేశారా, మీరే చంపారా, ఏమిటి? తనను ఎంతగా ప్రశ్నించినా కూడా బ్రాహ్మణుడు గుట్టు బయటికి మాత్రం రానేలేదు అని చెప్తూనే ఉన్నాడు. గొంతు చించుకొని అంటూనే ఉన్నాడు ఒకటే మాట, చెప్పటం లేదు అని. దగ్గొచ్చేందుకు చెప్పాడు. అసలు వింటే కదా వీళ్ళు. ప్రజలు మాత్రం కదలలేదు. ఈ బాటనీదారులు కూడా ఎవరు కదలలేదు. ఏదో ఒకటి చెప్తే కానీ మీరు కదలదని ఇలా చెప్పాడు. వాళ్ళ యోచన చేశాడు. వీళ్ళు ఎంత చెప్పినా వెళ్ళటం లేదు అని వెనక నుంచి ఎవరో అన్నారట, ఏదన్నా ఒకటి చెప్పి పంపించండి పోనీ అట్లాగే. ఓ ప్రజలారా, నిన్నటి రోజున బకుడు వద్దకు వెళ్ళవలసినటువంటి వంతు నాదే వచ్చింది. నియమాన్ని పాటించాలని నేను నా కుటుంబంతో ఏడుస్తూ కూర్చున్నాను. ఈ ఆపదను దాటి ఉపాయం తెలియక విపరీతంగా బాధపడుతున్నాను. అప్పుడొక మంత్రసిద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చాడు. మంత్రసిద్ధుడు నా కుటుంబానికి, ఈ నగరానికి ఏర్పడినటువంటి కష్టాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ నాకు ధైర్యం చెప్పి ఇలా అన్నాడు, అయ్యా మీరిచ్చిన ఈ అన్నాన్ని తీసుకొని ఆ రాక్షసుడి దగ్గరికి నేను వెళతాను, నా గురించి మీరు భయపడకండి అని అన్నాన్ని తీసుకొని బకుడున్నట్టు చోటకు వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, ఇంత మాత్రమే. నన్ను మీరంతా వదలటం లేదు కాబట్టి చెప్పానంతే. మరి ఇంక మళ్ళీ మీరేమి నన్ను అడగాకండి, నాకేమీ తెలియదు. ఆ మంత్రగాడెవడో, ఆ బలాఢ్యుడు ఎవడో బండి తీసుకుపోయింది మాత్రం నాకు తెలుసు అంతే. మీరెవరు వెళ్ళాల్సిన పని లేదు, నేను వెళ్తాను అన్నాడు. అన్నీ సిద్ధం చేశాం, దున్నపోతులు పంపించాం, కంచెర గడదలు పంపించాం, ఆ అన్నం తీసుకొని సాంబారుదంతా వెళ్ళింది, గగ్గాళాలన్నీ వెళ్ళాయి, అన్నీ తీసుకువెళ్ళాడు. అంతే నాకు తెలుసు. చూస్తే కొంచెం లావుగా పొడువుగా ఉంటాడు, తెలియదు అంతే. ఇప్పుడే మీ వల్ల రాక్షసుడు మరణించాడు నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే అది ఏమైందో తెలియదు కదా నాకు. ఎట్లా దున్నపోతలు వాపసు రాలేదు, బండి వాపసు రాలేదు, ఏమీ రాలేదు, నాకేం తెలుసు. నాకు కూడా చాలా సంతోషమైంది. ఊరికి పట్టిన పీడ వదిలిపోయింది కదండి అని వాళ్ళతో తాను చేరుకొని ఏం జరిగిండొచ్చు వచ్చి ఊరుకోండు అని అందరూ కూడా వెళ్ళిపోయారు. తేన నూనం భవేదే తత్ కర్మలోకహితం కృతం. లోకానికి మేలు చేసే ఈ పనిని అతడే చేసి ఉంటాడు, ఇందులో సందేహం లేదు అన్నాడు ఆ పెద్ద మనిషి ఒకడు. దాంట్లో అయ్యా
ఆ బ్రాహ్మడు చెప్పేది నిజమే, ఆయన ఎవరో మహానుభావుడు, ఎవడో యక్షుడు ఉండొచ్చు, ఎవడో ఉండొచ్చు, ఆయనే చేసి ఉంటాడు. లేకపోతే ఈ బకాసుని చంపడానికి ఈ బక్కపై చెప్పింది బ్రాహ్మడు చేతి ఏమవుతుంది పాపం. మేమంతా అనుకున్న బ్రాహ్మడు ఏదో మంత్రాలే చంపాడని మేము అనుకొని వస్తే ఆడ అసలు నిల్చోవటానికి కష్టపడుతున్నాడు, ఈడేం చెప్పటం అయితే ఈడు కాదు, వాడే ఉండొచ్చు. అది చెప్పింది నిజమే. ఆ మాటలంతా విని 4 వర్ణాల ప్రజలు ఆశ్చర్యపోయారు, ఎంతో సంతోషించారు. ఊరంతా పండగ చేసుకున్నారు. కానీ సమస్య మాత్రం ఉండిపోయింది. ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను చూడటానికి నగరాల్లో పండుగను చేసుకుంటూ తిలకించడానికి పక్క ఊర్లోను చుట్టుపక్క పల్లెల వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చారు ఆ రాక్షసుని శరీరం చూడటానికి. వాళ్ళ నుంచి అందరికీ భయం కదా. అందరూ మహోత్సవంలో పాల్గొని అందరూ సంతోషిస్తున్నారు. ఆ సమయంలో మాత్రం పాండవులు ఇంటి నుండి బయటకు రాలేదు, అంటే లోపలే ఉండిపోయారు. వాళ్ళు జనమంతా గుమ్మిగూడినప్పటికీ కూడా లోపలే ఉన్నారు. తాపసులు రాగా ఏదో జపం చేసుకుంటూ వాళ్ళు ఏదో మాలడు తిప్పుకుంటూ ఏదో బెబ్బెబ్బెబ్బెబ్బె అనుకుంటూ అట్లా ఉండిపోయారు. రహస్యంగా జీవిస్తున్నారు. అందుచేత ఇంట్లోనే ఉండిపోయారు. ఇంతటితో భగవద పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బకాసురుడు మరణించిన తరువాత కూడా పాండవులు బ్రాహ్మణుడి ఇంట్లోనే ఉన్నారు. అక్కడ పరబ్రహ్మను బోధించేటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ నివసించారు. కాలం గడవసాగింది. ఒకనాడు వారు ఉన్నటువంటి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన కఠోర నియమాలు కలవాడు, పరమనిష్ట కలవాడు. పాండవులకు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణుడు నియమాలు గల ఆ బ్రాహ్మణుని గౌరవించాడు, ఆదరించాడు, పూజించాడు, ఆశ్రయం ఇచ్చాడు. తర్వాత నియమశీలి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు విరామ సమయాలలో మంచి మంచి కథలు చెప్పసాగాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకు వచ్చాడు. వాటిని తాము వినాలని కుంతికి పాండవులు కూడా ఆసక్తి కలిగింది. వారు ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చారంతా కూడా. అప్పుడు నిష్టగల విప్రుడు రాజులు ఆశ్చర్యకరమైనటువంటి దేశాలు, తీర్థాలు, నదులు, నగరాల గురించి అంతా చెప్పాడు. అలా విశేషాలు చెబుతూ ఒక మాటని ఇలా అన్నాడు. పంచాలేష్వద్భుతాకారం యాజ్ఞాసేన్యాహ స్వయంవరం. పాంచాల దేశంలో యాజ్ఞాసేనుడు కూతురైన ద్రౌపదికి అద్భుతంగా స్వయంవరం జరగబోతుందని చెప్పాడు. శిఖండి దృష్టద్యుమ్నుల పుట్టుకను, ద్రుపదుడి యాగంలో ద్రౌపది అయోనిజిగా పుట్టటాన్ని చెప్పాడు. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని వినగానే పాండవులకు ఆసక్తి కలిగింది. ఆ వృత్తాంతాన్ని పూర్తిగా వినాలని బ్రాహ్మణుడిని ఇలా అడిగాడు. ఓ మహాత్మా, మీరు అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అయితే అతి కొద్దిగానే చెప్పారు. దాని గురించి పూర్తిగా వినాలని ఉంది. మాకు కుతూహలంగా ఉంది. ద్రుపద కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు, ద్రుపద కుమార్తె అయినటువంటి ద్రౌపది అగ్ని నుండి పుట్టారా? అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. వారు ఎలా పుట్టారు? ద్రోణుడి వద్ద దృష్టద్యుమ్నుడు ఎలా అస్త్ర విద్యను నేర్చుకున్నాడు? అసలు ద్రుపదుడికి ద్రోణుడికి సఖ్యం ఎలా కుదిరింది? వారిద్దరి మధ్య ద్వేషం ఎందుకు పెరిగింది? ఏ కారణం చేత వారు విడిపోయారు? ఈ విషయాలను చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని పాండవులకి ఇలా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.